చేసుకుందాం. మహాఘనుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా దేవా మీకు స్తోత్రం తండ్రి. సృష్టికర్తమైన మా ప్రభువా, ఈ దినాన మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, దయ చూపించండి. ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీ కృప మాకు చాలినంతగా తోడుగా ఉంచండి. ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రభువా రక్షణలోనికి రావడానికి మీ కృప మాకు అనుగ్రహించు. యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రభు బిడలారా, ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటివి అవి ఇప్పుడు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరం కాదు అని అపోస్తలుడైన పౌలు ఆయన పరిశుద్ధాత్మ పూరితుడై ఈ సత్యాన్ని గురించి వ్రాసినాడు. అలాగైతే దేవుడు మన కొరకు దేనిని సిద్ధపరిచాడు అనేటువంటి దాని గురించి ప్రత్యేకంగా కొన్ని సంగతులు మనం మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 1-4వ వచనం వరకు అక్కడ పెండ్లి విందు కనబడతా ఉంది. ఆ తర్వాత కొవ్వినటువంటి ఎద్దులను వధించినట్టుగా కనబడతా ఉంది. కానీ ఇది బలివిందు. బలివిందు అనేటువంటిది ఏంటంటే ఇక్కడ బలివిందులోనే పెండ్లి విందు కూడా కలిసి ఉంది. ఎలాగంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. సృష్టి ఆరంభంలో ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముక తీసి ఆదాముకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నాలో నుంచి వచ్చింది నారి అనబడునని ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అవను సృష్టించాడు దేవుడు. ప్రభువు బిడలారా, అలాగుననే లోకరక్షకుడైనటువంటి యేసు సర్వలోకములో ఉన్న మానవులమైనటువంటి మనందరి కొరకు బలి పశువుగా బలి చేయబడ్డాడు. అలాగనే ఆయన్ను ప్రక్కలో పొడిచినటువంటి గాయం ద్వారా ఉద్భవించినటువంటిదే క్రైస్తవ సంఘం, వధువు సంఘం. కనుక బలివిందులోనే పెండ్లి విందు కూడా కలిసి ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుడు అనాది కాలంలోనే మన కొరకు ఈ బలివిందు అనేటువంటి దాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. సరే, ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మన కొరకు లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనములో ఒక మాట వ్రాయబడింది. లోకరక్షకుడు అయినటువంటి యేసు ఆయన పుడతాడనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రవచన రీతిగా యెషయా అనే ప్రవక్త అలాగున అనేక మంది ప్రవచన రీతిగా లోకరక్షకుడైన యేసు పుడతాడనేటువంటి సంగతి సత్యాన్ని గురించి యూదా బెత్లెహేములో ప్రకటించబడింది. అయితే ఈ రక్షకుడైనటువంటి యేసు పుట్టినప్పుడు ఆయన తన చేతులతో ఎత్తుకునేంత వరకు మహావృద్ధుడుగా ఉన్నటువంటి సిమియోను అనేటువంటి ఈ ప్రవక్త మరణమును రుచి చూడడు అని వ్రాయబడింది బైబిల్లో. ఆ వృద్ధుడైనటువంటి సిమియోను తన చేతులలో ఎత్తి పట్టుకొని ఆయన ఒక మాట చదువుతున్నాడు. నాథాని సంబోధిస్తూ, అన్ని జనులకు నీవు వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగాను నీవు అనేకుల కొరకయ్యా, అనగా ఈ యొక్క ఇశ్రాయేలుకు మహిమగా నీవున్నావు. నీవు సకల జనులందరి కొరకు, అన్యుల కొరకు, ఇశ్రాయేలు కొరకు రక్షణను సిద్ధపరిచావు అని సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సంగతి సత్యము ఏంటి అంటే దేవుడు మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. ఈ రక్షణ అనేటువంటిది దీనిలో ప్రతి వారికి కూడా పాలు పంపులు ఉంది. ఎందుకంటే రక్షణను మన కొరకు దేవుడు సిద్ధపరిచినప్పుడు మనము ప్రభు అయినటువంటి యేసు దాపుకు వచ్చి, అయ్యా నేను పాపినయ్యా, నా పాప స్థితిని నీవు మన్నించు, నా పాపములను క్షమించు, నేను నీ సన్నిధానానికి వస్తున్నాను అయ్యా అని చెప్పి నా కొరకే నీవు బలి పశువుగా బలైపోయావు ప్రభువా అని చెప్పి ప్రభువు దగ్గర వాని పాప స్థితిని ఒప్పుకున్నప్పుడు అలాంటి వ్యక్తి రక్షించబడినట్టు గుర్తుగా కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే ఈ రక్షణ అనేటువంటిది ఏంటంటే ఒక్కరోజుతో పోయేది కాదు. ఇది త్రికాల రక్షణగా కనబడతా ఉంది. అంతం వరకు సహించిన వాడే రక్షించబడ్డట్టు మనం ఈ రక్షణను మనం చివరి వరకు కూడా కాపాడుకోవాలా ప్రభువు బిడలారా. అలాగునే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఈ రక్షణను దేవుడు
అనాది కాలములోనే మన కొరకు సిద్ధపరిచాడు. ఈ మర్మము లోకంలో ఉండేటువంటి మనుషులకి ఎవరికి కూడా అర్థం కాదండి. కనుక వారు కొంతమంది గ్రహించలేరు, కొంతమంది నిజంగా అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టతరంగా కనబడతా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంగతి ఏంటంటే, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో ఆజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే కొందరు మాత్రం కాదండి, అంతటా అందరూ అనగా క్రైస్తవులని, హిందువులని, అనగా ఏ కులమైనా ఏ తెగ అయినా దేనికి సంబంధించినటువంటి మనుషులైనా సరే ప్రతి వారు కూడా రక్షించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుడు మన కొరకు ముందుగానే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడో విషయం, కీర్తనాకారుడైనటువంటి దావీదు, ఆయన రాసినటువంటి భాగములు అయిన దావీదు అనేటువంటి ఆయన రాజు, మంచి గాయకుడు, సంగీతం పాడగలడు, ఆయన దీర్ఘదర్శి, యాజకుడు. ఇలాంటి మంచి అనుభవం కలిగినటువంటి దావీదు అంటూ 23వ కీర్తన 5వ వచనం అన్నాడు, నీ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచావు అని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమేనండి, రక్షకుడైనటువంటి యేసు 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన మన్నాను సిద్ధపరిచాడు. ఎందుకంటే 78వ కీర్తనలో 19వ వచనంలో వ్రాయబడిందండి ఈ మాట, ఆహారము లేదు లేదు అని వారు సనిగినప్పుడు దేవదూతలు తినేటువంటి తెల్లగా నున్నగా బోలమాకారంగా తేనె కంటే మధురంగా ఉన్నటువంటి మన్నాహారమును దేవుడు వారి కొరకు సిద్ధపరిచెను అని వ్రాయబడింది. అదే కాదు, ఇంతమంది లక్షలాది మంది ప్రజల కొరకు ఈయన మాంసమును సిద్ధపరచగలడా అని చెప్పి అనుకున్నారు. వాళ్ళలో వాళ్ళు అనుమానాస్పదం వచ్చింది. ఆయనను కూడా దేవుడు వాళ్ళ కొరకు అరణ్యములో మాంసమును సిద్ధపరిచాడు. ఎందుకంటే అందరి కొరకు ఆయన పూరేడి పెట్టెలను కురిపించాడండి. దేవుడు వారి కొరకు ఆహారం అనగా మన్నాహారమునే కాదు, మాంసమును కూడా వారి కొరకు అరణ్యములో సిద్ధపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. అదే కాదు, నీళ్లు లేవన్నప్పుడు బండలో నుంచి, చెకుముకు రాతిలో నుంచి అనగా నిప్పొచ్చేటువంటి రాతిలో నుంచి నీళ్లు ప్రవాహాలుగా నదులుగా ప్రవహించినట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ప్రభు బిడ్డలారా, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు అండి మన దేవుడు. కనుక అరణ్యములోనే దేవుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడే తిరుగుబాటు. కనుక ఆహారం లేనప్పుడు సనిగినారు, గొనిగినారు, నీళ్ళు లేనప్పుడు సనిగినారు, అలాగనే మాంసం లేదని సనిగినారు. ప్రభు బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో కూడా అరణ్యములోనే దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించి, ప్రభు బిడ్డలారా, కనానుకు నిజంగా వారు చేరేంత వరకు కూడా వారి కొరకు దేవుడు దేవదూతలు తినేట శ్రేష్టమైనటువంటి ఆహారము మన్నాహారమును వారి కొరకు కురిపించారు. వారి కొరకే ఆ శ్రేష్టమైన ఆహారమును సిద్ధపరిచాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సహోదరి సహోదరుడా, అలాగనే దావీదు మరి ఆ సౌలుతో తరమబడుతున్నప్పుడు కూడా బ్రెజిలా అనేటువంటి అతను అరణ్యంలో దావీదు కొరకు భోజనమును సిద్ధపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత యోహాను సువార్తలో మనం చూచినప్పుడు రక్షకుడైనటువంటి యేసు పరమునకు అహరోనమై వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా శిష్యులందరూ గలిలయ సముద్రానికి వెళ్ళిపోయారు చేపలు పట్టడానికి. ప్రభు బిడ్డలారా, ఆ రాత్రంతా నిజంగా శ్రమపడ్డారు, ఒక చేప కూడా పడలేదు. అయితే ప్రభు అన్నాడు, మీ వలను కుడి ప్రక్కన వేయండి, మీ దోణిని కుడి ప్రక్కకు నడిపించండి అని ప్రభువు చెప్పాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ తరువాత వారు శ్రమపడి వారు ఎంతో ప్రయాసతో ఆ సముద్రం నుంచి బయటికి వచ్చేసరికల్లా ఆయన వంట చేసి కొన్ని చేపలను సిద్ధపరిచినట్టుగా ఉంది. ఆశ్చర్యకరుడైన దేవుడు వారి కొరకు చేపలను సిద్ధపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. కనుక ఆయన ఏ సమయంలో ఎలాగూ ఎవరికి ఏమి నిశ్చయంగా అనుగ్రహించాలో ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు వారి కొరకు సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 2వ వచనంలో నేను వెళ్ళిపోతున్నాను అని ప్రభు చెప్పి అన్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేనుండు స్థలములో మీరుండులాగన నేను మరలా వచ్చి
నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, అనగా స్థలమును మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. భూలోకంలో ఎన్నో స్థలాలు ఉన్నాయండి, ఎన్నో స్థలాలు ఉన్నాయి. నిజంగా సెంటర్లలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలున్నా, రక్షించబడినటువంటి విశ్వాసి, నీ కొరకు ప్రాణమును ధారబోసినటువంటి యేసు నీ కొరకు పరలోకములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంది అని మాత్రం నీవు గుర్తించాలా. అందుకనే ప్రభువే చెప్పాడు యోహాను సువార్తలో, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండు స్థలములోనే మీరు కూడా ఉంటారని ప్రభువు సెలవిచ్చాడు. ఆయన ఏ స్థలములో అయితే ఉంటాడో అదే స్థలములో మనము కూడా ఉండులాగున నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకొని పోతానన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, కనుక భూలోకములో ఒకవేళ రక్షించబడినటువంటి విశ్వాసికి, క్రీస్తు నమ్మి ముందుకు సాగేటువంటి వ్యక్తులకు ఒకవేళ భూలోకంలో ఇల్లు లేకపోవచ్చు, నీకు స్థలం లేకపోవచ్చు. కనుక నిజంగా ప్రభు బిడ్డలారా, మన కొరకు దేవుడి స్థలాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. అదే కాదు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. కనుక మన కొరకు దేవుడి స్థలాన్ని సిద్ధపరిచాడు, మన కొరకు మంచి గృహాన్ని కూడా సిద్ధపరిచాడు పరలోకంలో. కనుక నీవు ప్రభువు పిలిచినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు నీ స్థలం ఏంటో నీవు చూస్తావు. తర్వాత నీ గృహానికి నిజంగా రమ్మని అప్పుడు దేవుని యొక్క దూతలు నిన్నే ఆహ్వానిస్తాడు. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె స్థలానికి నీవు రా, ఇదిగో నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఇదిగో స్థలం, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి గృహం, ఇదిగో దీనిలో నీవు ప్రవేశించు అని. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాంటి విలువైనటువంటి స్థలం అండి. భూలోకంలో నీకు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద టౌన్లలో ఒకవేళ స్థలం లేకపోవచ్చు, కానీ ప్రభు బిడ్డలారా, మనకు పరలోకములో స్థలం ఉంది అని మాత్రం నీవు గుర్తించాలా. పరలోకములో, భూలోకములో ఒకవేళ నీకు గృహాలు లేకపోయినా పరలోకములో మాత్రం నీకు ఒక నిత్య నివాసం ఉంది. నీ కొరకు నిజంగా మంచి బిల్డింగు లేదా మంచి దేవుడే దానికి కన్స్ట్రక్షన్ చేసి మంచి విలువైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేశాడు, నీ కొరకు మంచి గృహాన్ని కూడా సిద్ధపరిచాడు అనేటువంటిది నీవు మాత్రం గుర్తించాలా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి సహోదరి సహోదరుడా, కనుక నీవు నిజంగా నిరాశ నిస్సృహ చెందాల్సిన పని లేదు. అయ్యో, నాకు భూలోకంలో ఒక ఇల్లు లేదు, తర్వాత స్థలం లేదు, నాకు ఉండడానికి ఏమీ లేదు అని చెప్పి నిరాశ నీవు చెందనవసరం లేదు. నీ కొరకు ప్రాణమును ధారబోసినటువంటి రక్షకుడు అయినటువంటి యేసు, ఆయన ముందుగానే నీ కొరకు స్థలం, నీ కొరకు ఒక మంచి గృహాన్ని సిద్ధపరిచాడని మాత్రము నీవు గుర్తించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సహోదరి సహోదరుడా, నిజంగా అలాగైతే ఇప్పుడు అది నీ కంటికి కనబడదు, ఇప్పుడు నీతిగా నీ చెవికి అది వినబడదు, నీ హృదయమునకు ఘోషణము కాదు. పౌలు నిజంగా కొరింథీయులో ఉన్నటువంటి విశ్వాసులను ధైర్యపరుస్తూ, కొరింథీయులో ఉన్న విశ్వాసులారా, క్రీస్తు నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలారా, మనకి ఏమి లేదు అనుకుంటున్నారా? నిజంగా ఇప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఇప్పుడు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు మాత్రం అవి గోచరము కావు అని. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన నమ్ముకున్నటువంటి పిల్లలు మాత్రం దానిని గ్రహించగలరని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు బిడ్డలారా, ఈ సత్యాన్ని అనేక మంది నిశ్చయంగా నమ్మాలండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనములో అక్కడ మంచి విలువైనటువంటి ఒక పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనబడతా ఉన్నారు. విశ్వాస వీరులు అనేటువంటి పట్టిక 11వ అధ్యాయం అంతా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కత్తులతో, కర్రలతో, రాళ్లతో, రంపాలతో కోయబడ్డారు. ఇట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని వ్రాయబడింది. ప్రభు బిడ్డలారా, అలాగనే దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఈ పట్టణము చాలా విలువైనటువంటి పట్టణం అండి. చిన్న ఒక కోరసునే పాడతారు. పరలోక పట్టణము పల్లెల్లో గుమ్మములు, పల్లెల్లో మోత్యములతో పదిలముగా కాటబడి, పల్లెల్లో మోత్యములతో పదిలముగా కాటబడి, మల్నీతో బగు పునాది
సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, పరలోక పాల్చనము 12 గుమ్మములో, 12 మోత్స్యములతో పదిలముగా కాటబడి. కనుక వచ్చిన వైఢూర్య గోమేధిక మరగత మాణిక్యాలతో కట్టబడినటువంటిదండి. 12 గుమ్మాలు, 12 మంది అపోస్తలులు నిజంగా కనబడతా ఉన్నారు. కనుక ఆ పట్టణము సత్సౌకము, బంగారపు వీధులండి. ఇప్పుడు మనం మట్టి మీద నడుస్తూ ఉన్నాం, కానీ ఆ పట్టణం యొక్క వీధులు అంతా కూడా బంగారమే. వజ్ర వైఢూర్యాలు, గోమేధిక మరగత మాణిక్యాలతో నిజంగా ఆ యొక్క గుమ్మములన్నీ నిజంగా కనబడతా ఉన్నాయి. ప్రభు బిడ్డలారా, అలాంటి విలువైనటువంటి పట్టణాన్ని దేవుడు మన కొరకే సిద్ధపరిచాడండి. రక్షించబడిన ప్రియ విశ్వాసి, క్రీస్తులో ముందుకు సాగేటువంటి స్నేహితుల సహోదరి, కనుక నీకు ఒక శ్రేష్టమైనటువంటి పట్టణాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. మామూలు పట్టణం కాదండి. ఎవరో నిజంగా నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు, అది చాలా గొప్ప, జర్మనీలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇతర దేశాలు నా కుమారుడు ఉన్నారయ్యా, నా కుటుంబం అంతా అక్కడ ఉన్నదని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇతర దేశాల్లో ఉండేటువంటి దానికంటే, అమెరికా, జర్మనీ, జపాన్లలో ఉండేటువంటి దానికంటే నీవు రక్షించబడినట్టయితే, ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నీవు కడగబడి శుద్ధీకరించబడే మాట అయితే, ప్రభు బిడ్డలారా, నీ కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడండి. ప్రభు బిడ్డ, ఆ పట్టణము శ్రేష్టమైనటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఎవరుంటారో తెలుసిన? మన పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, హత్సాక్షులైనటువంటి స్తెఫను లాంటి భక్తులు ఆ స్థలంలో కనబడుతూ ఉంటారండి. వారందరూ నిజంగా ఆ దినాన 1000 మంది పరిశుద్ధుల పరివారంతో ఆ మహా గొప్ప పట్టణంలో వారందరూ నిజంగా కలుసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఎంత విలువైనటువంటి పట్టణమో చూడు. అలాంటి విలువైనటువంటి పట్టణాన్ని దేవుడు నీ కొరకు అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. అందుకని ప్రభువు నమ్ముకున్నటువంటి వారు, పరిశుద్ధులు, నమ్మినటువంటి బిడల కొరకు మాత్రము ఆయన ముందుగానే పరలోక పట్టణాన్ని సిద్ధపరిచినాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందండి. ఏంటంటే, ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున వానికి ఇవ్వడానికి నా చేతిలో జీతం ఉన్నది అన్నాడు. దేవుడు మన కొరకు జీతమును సిద్ధపరిచాడు. ఎంత ఎవరికి జీతం ఇవ్వాలో, ఎంత ఎవరికి నిజంగా పని చేసినారో, భూలోకంలో పరిచర్య చేసిన వారు, ప్రభు పని కొరకు వారు నిజంగా శ్రమ పడిన వారు, ప్రభు నిమిత్తమై శ్రమలు అనుభవించినటువంటి వారు, నమ్మకము కలిగినటువంటి వారి కొరకు దేవుడిచ్చేటువంటి జీతమును మన కొరకు ఆయన సిద్ధపరిచి త్వరగా నిజంగా తీసుకుని వస్తున్నానని ప్రభు చెప్పాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమే. అలాగయ్యే మాట అయితే భూలోకములో కొంతమంది కలెక్టర్లని, కొంతమంది తదితర ఉద్యోగస్తులు, ఇలాగే నిజంగా ఎన్నెన్నో విధాలైనటువంటి ఉద్యోగస్తులు ఉన్నప్పుడు, అయ్యో ఈయన జీతం ఎంత గొప్పది, తర్వాత ఈయన మంచి ఉద్యోగస్తుడు, ఈయనకి ఇన్ని వేల రూపాయల జీతం, ఇంత జీతం అని చెప్పని మనం భూలోకంలో గొప్పగా చెప్పుకుంటా ఉంటామండి. కానీ ప్రభు బిడ్డలారా, 1000 మంది పరిశుద్ధుల పరివారముతో నిజంగా ఆయన వచ్చి, ఇదిగో నా కుమార్తె, ఇదిగో నీ జీతం నా చేతిలో ఉంది తీసుకున్నప్పుడు, ప్రభు బిడ్డలారా, నీవు భూలోకములో ఎంత ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటావో, నశించే ఆత్మల కొరకు భారం కలిగి ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తావో, ప్రభు బిడ్డలారా, నీ జీతము అనగా నీవు కష్టపడిన జీతం, ప్రభు బిడ్డ నీవు కన్నీరు కాచినటువంటి ఆ జీతము దేవుని దగ్గర లెక్కుంది అనేది మాత్రం మర్చిపోకూడదు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, కనుక అయ్యో వృధాగా పోతుందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు. కొంతమంది కాలినడకలు నడిచి ప్రభు పని చేసినటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రభు బిడ్డలారా, నేను నిజంగా ఈ సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ప్రభు బిడ్డలారా, నేనున్నటువంటి మా సొంత గ్రామం త్రిపురాంతకం నుంచి నేను వినుకొండ, అలాగనే మరికొన్ని స్థలాలు ఆ దినాల్లో సుమారు 30 సంవత్సరాల కిందట కాలినడకలు నడిచి ప్రభు పరిచర్య చేసిన దినాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆహారం ఉండదు, దోసకాయలు తిన్నాం, కొన్నిసార్లు పుచ్చకాయలు తిని ప్రభు పరిచర్య చేసినట్టు దినాలు ఉన్నాయి.
అన్నం పెట్టేటువంటి వాళ్ళు లేరు. అయినా ప్రభు పని కొరకు నిజంగా ఉపవాసాల నుండి జాగరణాలు చేసి ప్రభు పిల్లారా మరికొన్ని పల్లెటూళ్ళకు వెళ్ళి నిజంగా స్వార్థలు అందించినటువంటి దినాలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఏంటి నిజంగా అంటే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నిజంగా మనకు అనుగ్రహించాడు అని మనము సంతోషించాలండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దేవుడు నిజంగా అంత కష్టపడినటువంటి మన కొరకు నిజంగా దేవుడిచ్చేటువంటి జీతము చాలా గొప్పదండి, చాలా విలువైనటువంటి జీతం. ఆ దినాన అనేక మంది లక్షలాది వేలాది కోట్లాది మంది ప్రజలు విశ్వాసులు భక్తులందరూ ఎదుట నిజంగా ఇదిగో నా కుమారుడా నా కుమార్తె ఇదిగో నీ జీతం అన్నప్పుడు నీకెంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆ విలువైనటువంటి జీతాన్ని తీసుకొని ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను మీ కొరకు జీతమును సిద్ధపరిచాను అన్నాడు. కనుక ప్రభు బిడ్డలారా అలాగైతే నీ జీతము భూలోకములో ఆయన వచ్చి నీకు ఇచ్చే సమయంలో నిజంగా నీవెంత శ్రమ పడతావో, నీవెంత కన్నీరు కారుస్తావో, నీవెంత ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటావో అలాంటిదన్నిటిని నిజంగా లెక్కిస్తాడు ఆయన. నీ జీతాన్ని పట్టుకొని రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అలాగైతే ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో ఒక మాట ఉందండి. అక్కడ నా తండ్రి చేత కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలను చూచి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నా అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములు మీరు స్వతంత్రించుకోండి. అనగా దేవుడు మన కొరకు ప్రభు బిడ్డలారా లోకం పుట్టినప్పుడే రక్షించబడిన విశ్వాసుల కొరకు మారు మనసు పొందిన దేవుని పిల్లలైనటువంటి వారి కొరకు ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడండి. ఆయన మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఈ భూలోక రాజ్యం లాంటిది ఆ రాజ్యం కాదండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆ రాజ్యం వేరు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి హక్కు వేరు. మనకెందుకంటే భూలోకంలో ఒకవేళ నీకు హక్కున్నా లేకపోయినా ప్రభువు నమ్మినటువంటి నీకు పరలోకంలో పౌరత్వం ఉంది, నీకు ఒక రాజ్యం ఉంది. ప్రభు బిడ్డలారా ఆ రాజ్యంలో నిజంగా అది వాడబారనేటువంటి రాజ్యం, యుగ యుగాలు నిజంగా ప్రభువుతో ఉండేట గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక ఆ రాజ్యమును అందుకనే గొర్రెలను చూచి ప్రభు అన్నాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకు అంటే నేను ఆకలిగా ఉంటే మీరు ఆహారం పెట్టారు, నేను దిగంబరిగా ఉన్న దినాలు ఉన్నప్పుడు నాకు కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చారు, కనుక నేను రోగినైంటే చూడడానికి వచ్చారు. నిజమే ప్రభు బిడ్డలారా, అయ్యా మేము ఎప్పుడు చేశామంటున్నారు. అయితే అల్పులైన ఈనా సేవకులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్టు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అల్పులైనటువంటి వారు నిజమే దేవుని సేవకులలో ఒకనికి చేశారా నాకు చేసినట్టే అన్నాడు. ఈనా సేవకుల్లో ఒకనికి చేశారా నాకు చేసినట్టు అన్నాడు. ఆశ్చర్యంగా అంటూ అయ్యా మీకు ఎప్పుడు చేశామయ్యా అంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అది ఆశ్చర్యకరమైన సంగతి. క్రీస్తునందు దేవుని పిల్లలారా అయితే దేవుడి నిజంగా అలాంటి దేవుని పిల్లలైనటువంటి వారి కొరకంట అనాది కాలంలోను అనగా ఆ లోకం పుట్టినప్పుడే ఆయనంట మన కొరకు రాజ్యమును సిద్ధపరిచాడు. ఎందుకంటే భూలోకంలో ఉండే రాజ్యాన్ని ఆ పరిస్థితులు వేరండి. అన్ని రాజ్యాల్ని దానియేలు గ్రంథంలో వ్రాయబడిందండి. కనుక ఒక బంగారు ప్రతిమ ఒకటి కనబడుతూ ఉంది. దాని యొక్క శిరస్సు బంగారము, ఆ తర్వాత ఆ ఎదరు భాగం వెండి, తర్వాత తొడలు ఇవన్నీ మాత్రం ఇత్తడి, తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి కింది భాగం ఇనుము, పాదములు మట్టి. ఈ 5 విధాల లోహాలు కలిగినటువంటి దాని మీద ఒక చిన్న రాయి అనగా ఎన్నో రాజ్యాలు ప్రభు బిడ్డలారా ఆ రాజ్యములను సూచిస్తా ఉంది బ్రహ్మాండమైన ప్రతిమ. మాదయ పారసిక గ్రీకు కనుక ఈ రాజ్యములన్నిటికీ సాదృశ్యంగా ఉంది. చేతి సహాయము లేనటువంటి చిన్న రాయి వచ్చి ప్రభు బిడ్డలారా దాని పాదముల మీద పడ్డప్పుడు తుత్తినేలుగా చేసిందండి. ఇదిగో గాలిలో పొట్టులాగా ఎగిరిపోయిందండి స్థానము లేకుండా. ప్రభు బిడ్డలారా ఈ చిన్న రాయే భూతలమంతగా వ్యాపించింది. అన్ని రాజ్యములను తుత్తినేలుగా చేసి భూతలమంతగా వ్యాపించినటువంటిది యేసయ్య రాజ్యం. ప్రభు బిడ్డలారా నేను ఆ మాట ముగిస్తా ఉన్నానండి. దేవుడు మన కొరకు ప్రభు బిడ్డలారా మన కొరకు ఆయన బలి విందును సిద్ధపరిచాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఆయన మన కొరకు మాత్రము
మరి శత్రువుల మధ్యన భోజనాన్ని సిద్ధపరిచాడు. అదే కాదు, స్థలము సిద్ధపరిచాడు, పట్టణాన్ని సిద్ధపరిచాడు, రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కనుక దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకస్తులమైన మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి, నాయన మీరు మా కొరకు సిద్ధపరిచిన కంటికి కనబడవు, ఇప్పుడు చెవులకు వినబడ, హృదయమునకు గోచరము కావు తండ్రి. ఆత్మకు మాత్రమే తెలుస్తూ ఉంది నాయన. ఈ సంగతులను, సత్యములను గుర్తించి ఇంకను మీకు దూరంగా ఉన్నారు. అయ్యో, మా కొరకు దేవుడు ఇలాంటివన్నీ సిద్ధపరిచాడని చెప్పి ముందుకు వచ్చి రక్షించబడడానికి మీ కృపను గ్రహిస్తారని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి. తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతక మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించును.